హాయ్ నేను సతీష్. లైవ్లో నామినేషన్లు ఏం జరిగాయి అట్లాగే ఈ ప్రోమో ప్రకారం మాట్లాడుకుందాం. ఎట్లాంటి కంటెస్టెంట్స్ వచ్చారంటే అసలు ఎందుకు వచ్చారు భయ్ అనిపిస్తుంది. సుమన్ శెట్టి, రాము రాథోడ్, భరణి ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ వాళ్ళ నామినేషన్ పాయింట్లు ఏంటంటే ఎంత సేఫ్ అంటే తప్పు వాళ్ళది కాదు అనిపిస్తుంది కూడా. వీకెండ్ ఎపిసోడ్ తాలకి ఎఫెక్ట్ ఎంత క్లియర్గా కనిపిస్తుందంటే సుమన్ శెట్టి కూడా వచ్చి తనూజ స్ట్రాంగ్ కాబట్టి, తనూజ బాగా ఆడుతుంది కాబట్టి నేను నామినేట్ అయిపోతే సెల్ఫ్ నామినేషన్ ఆయన. ఇక్కడ రాము కూడా చూస్తే తనూజ నాకంటే డిజర్వ్ కాబట్టి ఆవిడే ఉండాలి, నేను అవుట్ అవ్వాలి ఈయన. అలాగే భరణి కూడా ఫస్ట్ ఒక మాట అయితే ఫస్ట్ డైలాగ్ కూడా అయింది అదే. అంటే నేను తనూజ కంటే డిజర్వ్ అని కాదు, నాకంటే తనూజ డిజర్వ్, మళ్ళీ ఇలా చెబితే సేఫ్గా అంటారని. నేను ఇంతవరకు ఇప్పటివరకు లైవ్లో జరిగింది వీడియో చేసే సమయానికి చూస్తే, ప్రోమో ప్రకారం చూసి ఇప్పుడు చూస్తే ముగ్గురు ఒక కంటెస్టెంట్ విషయంలో నాకంటే ఆవిడే ఎక్కువ అన్నారంటే ఎలాంటి కంటెస్టెంట్లో మీరే ఒక్కసారి కామెంట్ అయితే పెట్టండి. వీళ్ళు ఆవిడ తోపైనా తోటి కంటెస్టెంట్ ఎంత స్ట్రాంగ్ అయినా బలమైనా సరే నీకంటే ఎక్కువ అనుకునేటప్పుడు నీకు ఇంకెందుకు ఓటు వేయాలి? మీ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఎట్లా? సుమన్ శెట్టి అదే మాట, రాము రాథోడ్ అదే మాట, భరణి అదే మాట. పోనీ భరణి తర్వాత అయినా సరే చాలా పాయింట్లు మాట్లాడాడు. కొంతలో కొంత గుడ్డు కంటే మెల్లనయమని మాదిరిగా ఇన్ని రోజుల్లో చూసిన భరణి కంటే ఈ రోజు పర్టికులర్గా ఆ అమ్మాయి తనూజ వర్సెస్ భరణి వచ్చేటప్పుడు బాగానే మాట్లాడాడు. అట్లాగే మీకు ఇంకొక విషయం డౌట్ రావచ్చు, 3 ప్రోమోల్లో కూడా ఎక్కువగా తనూజ వర్సెస్ అదర్సే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. ఎందుకు ఏంటి హైలైట్ అయితే ఆవిడైంది కనుక ఇక్కడ మొదటి రౌండ్లో ఒకవేళ ఆవిడ నామినేట్ అయితే ఇప్పుడు సంజన ఫస్ట్ రౌండ్లో నామినేట్ అయిపోయింది, పక్కెరివి కూర్చుంది. అట్లాగే ఒకవేళ ఈవిడికి సుమన్ శెట్టితో, రాము రాథోడ్తో, భరణి అయితే ఇట్లా దశల వారీగా వచ్చినా సరే నామినేట్ కాలేదు కనుక వేరే పర్సన్స్ అయ్యారు కనుక లాస్ట్ వరకు ఉండాల్సి వచ్చింది. అయితే ఇది ఈవిడికి నిజంగా చాలా ప్లస్ పాయింట్, చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే మంచిగా చక్కగా పాయింట్లు పెట్టుకుంటూ అవతల గేమ్ని ఎక్స్పోజ్ చేస్తూ తన గురించి తను ఎలివేషన్ ఇచ్చుకుంటూ మంచిగా డిఫెండ్ చేసి ఆర్గ్యుమెంట్ చేసుకుంటే తనూజకి ది బెస్ట్ ఎపిసోడ్ కాలం కలిసి వచ్చిందన్నట్టుగా. మెయిన్ ఒక వారం అంతా ఎదురు చూసేది ఏంటి, 1-1 నామినేషన్లు అయ్యేటప్పుడు మనం ఏంటి అనేది చెప్పాలని. అలాంటిది ఈ అమ్మాయికి ఈరోజు బంపర్ ఆఫర్ వచ్చింది. 1 by 1 రావడం వెళ్ళడం అయితే ఉంది కనుక మరి ఎట్లా పాయింట్లు చెప్పుకుంటుందో అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. పైగా ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాసెస్ కూడా ఈ సీజన్లో అన్ని ఇండైరెక్ట్ పెట్టాడు కదా డొంక తిరుగుడు నామినేషన్లు. దీనివల్ల ఎవరు 1-1 డైరెక్ట్ తేల్చుకుందామని కారాల మిరియాలు నూరుకొని కత్తులు దూసుకుందామని వాళ్ళు రెడీ అయితే ఈ తింగర నామినేషన్లు ఇండైరెక్ట్ పెట్టడం వల్ల కూడా చెయ్యాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా చేయలేక, పాయింట్లు లేక ఇట్లా అల్లాడిపోతున్నారు. అలాగే ఈ ప్రోమో గురించి కూడా మాట్లాడదాం. ఒక రకంగా చెప్పాలంటే దివ్యకైతే ఫుల్ కోటింగ్ పడిందనే చెప్పొచ్చు. తనూజ పర్ఫెక్ట్గా అడిగింది, చెప్పాల్సినవన్నీ చెప్పింది. భరణికి కూడా కళ్ళు తెరిపించింది. భరణికి కూడా తనూజ మేలే చేసింది. అసలు ఏమాత్రం ఊహించని రీతిలో చాలా చక్కగా లైవ్లో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ఇద్దరికి కనువిప్పు కలిగించిందని చెప్పాలి. మరి అర్థం చేసుకుంటారా? అన్నా చెల్లి బంధం అలాగే కొనసాగుతుంది అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఓవరాల్ ఈ ప్రాసెస్లో ఎపిసోడ్లో ఇవాళ లైవ్లో భరణికి కూతురు నామినేట్ చేసింది, చెల్లెలు నామినేట్ చేసింది, ఇద్దరూ నామినేషన్ చేశారు. ఇప్పటికైనా తెలియాలిగా ఎవరి గేమ్ అలా ఆడతారు. ఇక్కడ మనం కూడా మన గేమ్ ఆడాలి. ఈ బాండ్స్ అనుకుని ముగ్గురు బిస్కెట్ అయిపోయారు. నెగిటివిటీ ఏమైనా వచ్చింది వీళ్ళ ముగ్గురికి ఆటలంటే ఈ బాండ్స్ వల్ల. సో ఏ బాండ్స్ వల్ల బిస్కెట్ అయ్యారు, ఇప్పుడు ఆ బాండ్సే రివర్స్ అయ్యి ఆయన కనువిప్పు కలిగించే మాదిరిగా భరణి విషయంలో తనూజ చాలా క్లారిటీతో పాయింట్స్ చెప్పింది. అట్లాగే దివ్య కూడా కొంతవరకు అర్థం చేసుకుంటే బెటర్, లేకపోతే ఇంకెవరేం చేయలేరు. మరి పాయింట్ వైజ్ వెళ్దాం. అట్లాగే బిగ్ బాస్ కూడా ఏంటంటే ఎవరు నామినేట్ చేయాలనుకుంటే వాళ్ళ బొమ్మ తీసుకురావద్దు ఫస్ట్ అని చెప్పాడు. సో టార్గెట్ ఏంటంటే మీరు ఎవరు నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ బొమ్మ అయితే తీసుకురాకండి, ఫోకస్ అయితే పెట్టుకోండి జాగ్రత్తగా అట్లా చెప్పినాడు. ఫస్ట్ రౌండ్ ఏంటంటే దివ్య సంచాలక్. ఆ తర్వాత నుంచి ఏంటి బిగ్ బాస్ మళ్ళీ ఏం చెప్పాడంటే అంటే ఎవరి పేర్లు పిలిస్తే వాళ్ళు వచ్చి నామినేషన్ పాయింట్లు అయితే చెప్పాలని చెప్పాడు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే తనూజ రీతి వాళ్ళ డిస్కషన్ కూడా లైవ్లో అదే జరిగింది. ఇలాంటి ప్రాసెస్తో మనం చేయాలనుకున్న వాళ్ళని చేయలేం కదా, నేనైతే వేరే వాళ్ళకి చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఏంటి, నేను పలానా కంటెస్టెంట్ చేయాలనుకుంటారు. ఇప్పుడు తనూజ ఉంది, రాముని చేయాలనుకుంటే మిగతా అందరి దగ్గరికి వెళ్ళి నేను రాముని నామినేట్ చేస్తా, మీరు అతను బొమ్మ తీయకుండా అక్కడ వదిలేయండి అని చెబుతుంది ఏంటి, ఉదాహరణకు చెబుతా ఉన్నా. ఇది కరెక్ట్ కాదు కదా. సరేగా ఫస్ట్ సంజన రీతిది అవుతుంది, దాని గురించి లాస్ట్లో చెప్పుకుందాం. ఈ ప్రోమో రిలేటెడ్గా ఉన్న దానికి సంబంధించి మాట్లాడదాం. ఫస్ట్ ఏంటి, సంజన సంచాలకు ఫస్ట్ ఆవిడ అవుట్ అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి లాస్ట్కి ఉండిపోతాడు. ఆయన తనూజ బొమ్మ పట్టుకుని ఉండిపోతాడు. ఇక నామినేషన్ చేయమంటే ఏడుస్తాడు ఏంటి ఆయన అర్థం కాదు నాకు. బొమ్మ పట్టుకొని ఉబికి ఏడ్చేసి వాళ్ళందరూ వచ్చి వాదాడు చేసి ధైర్యం ఇచ్చేసి పాయింట్లు చెప్పన్నా, నువ్వు నామినేషన్ చెయ్యన్న, వీకెండ్ అంతా నువ్వు వీరుడు సూర్యుడు ధీరుడని వచ్చిన ఆడియన్స్ లేపుతున్నారు. హోస్ట్ ప్రతి వారం నేను లేపకుండా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వదు, ఎండ్ అవ్వదు. అలాంటిది నువ్వే ఆడడం ఏంటి, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు, నువ్వు నీతి నిప్పు నిజాయితీ అంటారు, నువ్వే ఆడవడం ఏంటని మళ్ళీ వీళ్ళు వచ్చి జాకిల్ లేపడం నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏమంటది, నాకు పాయింట్లో నా లిస్టులో ఇతను లేడు, మా ఇద్దరం ఒకరి బొమ్మ ఒకరు అంటే వాళ్ళకిద్దరు నీ బొమ్మ నా బొమ్మను తెచ్చుకుందని అందరూ అండర్స్టాండింగ్ అయితే వీళ్ళిద్దరికి ఎవరు లేరు.
సరే నాకు నువ్వు నీకు నేను సాయం చేసుకుని బొమ్మ తెచ్చుకుందాం అనుకుంటే ఒక తప్పనిసరి పరిస్థితులు అతనికి ఆ బొమ్మ మిగిలింది. ఆవిడ బొమ్మ తెచ్చాడు. తెచ్చిన తర్వాత నామినేషన్ చేయాలంటే ఆయన చేయను అంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఇక తనూజ అయినా సరే పాయింట్లు డిఫెండ్ చేసుకుని ఏం చెబుతుంది ఆ అమ్మాయి, నేనే గతంలో యాక్టివ్గా ఉండట్లేడు కనబడట్లేదు అని చెప్పాను, కానీ ఆయన సూపర్ హీరో అని చెబుతూ ఉంది తనూజ నోటితో. ఎక్కడ నవ్వాలో, ఎక్కడ నవ్వించాలో, ఎక్కడ వాయిస్ రేజ్ చేయాలో, ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలో, ఎక్కడ ఇన్వాల్వ్ కాకూడదో చాలా చక్కగా ఆడుతున్నాడు ఆయన. ఆయన నేను ఎట్లా నామినేట్ చేస్తాను, పాయింట్ పట్టుకుంటూ ఇరగ్గొట్టేస్తాడు. అవసరమైన దగ్గర మాట్లాడతాడు, అవసరం లేని దగ్గరికి సైలెంట్గా ఉంటున్నాడు. అతను పంపడానికి రీజన్ లేదని చెబితే నిజంగా ఈ పాయింట్లన్నీ చెప్పిన తర్వాత తనూజని చూస్తే నాకు జాలేసింది. ఆ అమ్మాయిది 100% తప్పులేదు. వీకెండ్ అలాగొచ్చి సుమన్ శెట్టిని నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇస్తా ఉంటే మరి టీంకి నాకు డౌట్, ఈ సీజన్ స్పాన్సర్డ్ గట్టే ఏంటి సుమన్ శెట్టి అనిపిస్తుంది నాకు. నిన్న మొన్నటి నుంచి కొడతనే ఉంది. ప్రతి వీకెండ్ రావడం, సుమనన్న నువ్వు చించి ఆరేసావన్నా, సీజన్ 9 అంటే సుమనన్నానన్నా, అసలు ఈ సీజన్ నీదన్నా, మేము ఫిదా అన్నా, టీఆర్పీలని నీకోసమేనన్నా, అసలు నువ్వు లేకపోతే సీజన్ లేదన్నా అని రేంజ్లో నాగార్జున గారు వచ్చిన ఆడియన్స్ ఎలివేషన్ ఇస్తే మరి తనూజ ఇలా కన్ఫ్యూజ్ కాకపోతే ఏమవుతుంది? ఆ వీకెండ్ పాయింట్స్ బేస్ చేసుకుని ఆవిడ పొగుడుతుంది సూపర్ హీరో అంట. ఎక్కడ నవ్వాలో నవ్విస్తాడట, నవ్వుతాడట, వాయిస్ రేంజ్ ఇవే మాటలు. లేదమ్మా ఇక్కడ పొగడతలు పొగుడుకునేదానికి కాదు, మైనస్లు చెప్పాలని సంజన మోటివేషన్, దివ్య మోటివేషన్, అందరూ మోటివేషన్. ఆయనకి నోరిప్పు 4 మాటలు చెప్పబోయే బాబు, ఇది నామినేషను, నీ పలుకే బంగారం కాను, 2 మాటలు 2 ముత్యాలు నీ రోడ్డెంబడి రాలితావే, జాగ్రత్తగా దాచుకొని రికార్డు పెట్టుకొని ఆడియన్స్ చెవుల్లో పెట్టేసి మేము హైగా నిద్రపోతాం, అమ్మయ్య సుమనన్న ఈ నామినేషన్లో 2 ముక్కలు జాలువారాయి అనే పరిస్థితి వచ్చేసిందే. ఇప్పుడు సంజన చెప్పాల్సి వస్తుంది, ఆయన నోరెప్పకపోతే. నాకు రీతు నామినేట్ చేయాలని లేదు, ప్రాసెస్ చేయాల్సిందే తప్పదు అని తనుజ కూడా అంటది. అమ్మ నువ్వు పొగడ్డానికి కాదమ్మా, ఇక్కడ మైనస్లు చెప్పుకొని మీ ఇద్దరిలో నువ్వెందుకు డిజర్వ్, అతను ఎందుకు డిజర్వ్ కాదంటే ఈ సుమన్ వచ్చి తనుజని పొగుడుతాడు, తనుజ వచ్చి సుమన్ పొగుడుద్ది. ఈ పొగడతలంటే నాకు అర్థం, ఇవి నామినేషన్లో భజన బృందాల ఆ ట్రోఫీ మధ్యలో ఇచ్చేస్తారని తనుజకి అక్కడ అడిగింది సంజన కూడా. అందుకే తనుజ ఏమంటది, ఎప్పుడు తన గురించి చెప్పుకుంది, నేను ఫేక్ కాదు, మాస్క్ లేదు, పాయింట్ ఉంటే మాట్లాడుతున్నా, నేను ఉండాలనుకుంటున్నా, ఆవిడ మోటివేషన్ తర్వాత అంటే అప్పుడు మళ్ళీ సంజన కొద్దిగా మంట రాజేయడానికి ట్రై చేసింది. నీలో ఉన్న పాయింట్లు అంటే ఆవిడ సంచాలక టాస్క్ వీళ్ళిద్దరు ప్రాసెస్కి, నీలో ఉన్న పాయింట్లన్నీ చెప్పావంటే ఆయిల్లో ఆ పాయింట్స్ ఏమి లేవా, మీకు గొడవ పెట్టాలని కాదమ్మా, ఈ ఫార్మాట్ని ఫాలో అవ్వాలి, మీరు ఒక్కొక్కరు పూడుకుంటే కాదు అంటే అప్పుడు మళ్ళీ ఆవిడ అదే అంతకుముందు అతని గురించి పాజిటివ్గా ఏవైతే చెప్పిందో అవే పాయింట్లు మళ్ళీ నెగిటివ్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తనూజ. నేను ఆయనకంటే ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నా, ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి అక్కడే అవుతున్నాడు, అక్కడే ఆగిపోతున్నాడు, బట్ నేను మిగతా టైంలో ఆయన సైలెంట్ ఉండిపోతున్నా, నేను అన్ని విషయాలు ఇన్వాల్వ్ అవుతున్నా అని లెక్క మళ్ళీ చెబితే సుమన్ వల్ల అంటాడు, నాకు ధైర్యం ఇచ్చింది, నాకు సపోర్ట్ ఇచ్చింది, హౌస్ హార్మోన్ అంతా ఆవిడ వల్ల బాగుంది, అందరితో మింగిల్ అవుతా ఉంది, ఆమెతో పోల్చుకుంటే నేను అన్నింట్లో తక్కువ కాబట్టి సో నేనే సెల్ఫ్ నామినేట్ అవుతా, ఆవిడ చాలా స్ట్రాంగ్ కనుక ఆవిడే ఉండాలంట. రామురాధుడు ఇదే మాట, భరణి ఇదే మాట, సుమన్ ఇదే మాట. మరి ఎట్లా ఉంటే వీళ్ళకి ఎట్లా ఓట్లు పడతాయి? ఎట్లా పడతాయి అంటే ఎలాగైనా పడవచ్చు. బయట చూస్తూ ఉన్నాం కదా, పిఆర్ఏ కావచ్చు, బాట్సే కావచ్చు, మెయిల్ ఐడీసే కావచ్చు, లేకపోతే అట్లా చెబుతూ ఉంటే అప్పటికి సంజన వచ్చి, దివ్య వచ్చి, బాబు మీ ఇద్దరే మిగిలినప్పుడు సెల్ఫ్ నామినేషన్ అనేది తప్పు, మీకోసం మీరు స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలి, తనూజ ఫైట్ చేస్తుంది కదా, నువ్వు ఏడు పాపేసి ఎవరు ఫీల్ అవ్వరు, ఎవరు బాధపడరు, నీ పాయింట్ చెప్పంటే నేను ఆడుతున్నాను, నేను చెబుతున్నాను, నేను ఇన్వాల్వ్ అవుతున్నాను అని 3 ముక్కలు అతి కష్టం మీద ఆయన నోటెంబడి వచ్చాయి. అవి ఆయన నామినేషన్ పాయింట్ అంతే. సో నేను ఉంటాను ఒక్క మాట, కానీ కష్టంగా. ఇక ఇంకా ఆప్షన్ లేక అక్కడ సంజన వాళ్ళు ఏమో అందరూ సపోర్ట్ అడిగితే వాళ్ళు ఎందుకు దూరుతారు, వీళ్ళిద్దరు పంచాయతీ మాకేం తలకాయ నొప్పి. మాదిరికి ఇప్పుడు తనూజకి ఎవరు ఒక 2 సపోర్ట్ చేశారు, నిఖిలు, డీమోను, రామన్కు 3 సపోర్ట్ చేశారు. అలాగే మిగతా వాళ్ళకి వచ్చేసరికి కళ్యాణ్, గౌరవ్, ఎమ్మెన్యల్, భరణి ఇద్దరు ఉండాలి, సుమన ఉండాలి, తనుజ ఉండాలి, వాళ్ళ సేఫ్ గేమ్ అలా ఆడుకుని తప్పలేదు. దారిని పోయి దరిద్రం మాకెందుకంటే వాళ్ళిద్దరు కొట్టుకోలేక పీక్కోలేక వాళ్ళే ఒకళ్ళు భుజానికి ఎత్తుకుని పొగుడుకుంటే వీళ్ళందరూ ఎందుకు చెబుతారు? చెప్పాల్సిన అవసరం ఏంటి? తనుజ గురించి మైనస్లు చెప్పాయంటే ఆయన ఎత్తుతున్నాడు ఆకాశానికి, సుమన గురించి మైనస్లు చెప్పంటే ఆవిడ పొగుడుతుంది. ఇంకా వీళ్ళకెందుకు, వీళ్ళకేమో నొప్పి, వీళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళు అంటే ఎట్లా ఉందంటే ఫైనల్లీ మీరు ఒకటే, మేము ఇక్కడ బిస్కెట్ టైపులు అనే మాదిరిగా. సో వాళ్ళు సేఫ్ ఆడుకోవడం తప్పలేదు అనిపించింది నాకు. ఇంకా అప్పుడు అడిగితే మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ లాస్ట్కి అంటది, సరే అయితే సుమన్ డే బై డే ఇంప్రూవ్ అవుతున్నాడు, బాగా ఆడుతున్నాడు, నేనే షార్ట్ టెంపర్ వల్ల లాస్ట్ వీక్ అన్ని గొడవల్లో నేనే ఉన్నా కదా, నా వల్ల కొందరు హర్ట్ అయ్యారు, సో నేను నామినేట్ అయితే సుమన్ అన్నని సేవ్ చేయండి అని ఆమె మరి ఇంక తప్పని పరిస్థితులు అట్లా చెబితే సుమన్ మళ్ళీ లేదు తనుజ నువ్వు కావాలని గొడవలు పడట్లేదు, నువ్వు బాగా ఆడుతున్నావు. ఈ నామినేషన్ల ప్రాసెస్ చూసిన తర్వాత లైవ్లో భరించిన ఆడియన్స్కి అయితే 2 చేతులు జోబులు పెట్టుకుని వెళ్ళిపోవాలనిపించి తప్పే కాదు. మళ్ళీ అప్పుడు సంజన జోక్యం చేసుకొని నెగిటివ్ చెప్పాలమ్మా, మైనస్లు చెప్పాలమ్మా, పొగడతలు కాదమ్మా,
మీరు ఈ ఫార్మాట్కి రివర్స్లో చెబుతున్నారు, ఓ పని చేస్తా ఇద్దరిని నామినేషన్ చేసి పడేస్తా, బోర్డులు పంపండి బిగ్ బాస్ అని పర్ఫెక్ట్గా అడిగింది. అదే బెస్ట్ అనిపించింది నాకైతే. ఇంకా లాస్ట్కి తప్పనిసరి పరిస్థితుల్లో కంపేర్ చేస్తే తనూజ కొంత తర్వాత అయినా 4 మాటలు చెప్పింది కదా, సరే ఆయనతో పోల్చుకుంటే నేనే బెటర్, గొడవలో ఏదో ఒకటి ఆయనకంటే నేనే చేస్తున్నాను, కనీసం ఇన్వాల్వ్ అవుతున్నా, అసలు అది లేదు ఇది లేదు అప్పుడు మనసులో మాట వచ్చింది. కాకపోతే అంతవరకు ఈ పొగడ్తల వానంతా నువ్వు సూపర్ హీరో, నువ్వు తోపు, నువ్వు తురుంకనంతా ఏంటంటే వీకెండ్ తాలూకు ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్ అది. అదే వీకెండ్ తాలూకు ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్ కుదిరే భరణి విషయంలో కూడా పర్ఫెక్ట్గా చెప్పింది పాయింట్లు. సో ఇది ఎట్లా జరిగింది, ఫైనల్లీ సుమన్ శెట్టి అయితే ఇక్కడ నామినేషన్ అయ్యాడు. అట్లాగే ప్రోమో ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ ఎవరైనా రాము రాధడికి సంబంధించి నువ్వు కళ్యాణ్ అడుగుతున్నాడు కదా, నువ్వెందుకు మోర్ డిజర్వ్ అనుకుంటున్నావు అంటే, నాకంటే ఆవిడ స్ట్రాంగ్ అని అనుకుంటున్నా, అంటే నువ్వు హౌస్లో ఆమెతో పోల్చుకుంటే కరెక్ట్ కాదు కదా అని ఆయన చెబుతా ఉన్నాడు, నువ్వు ఎప్పటికీ గివ్ అప్ ఇస్తున్నావు అంటే సేమ్. ఎందుకంటే ఇక్కడ రాము రాధుడు అంతకుముందు ఏంటి తనూజతో డిస్కషన్ లైవ్లో పెట్టినప్పుడు, అక్క నీకు సపోర్ట్ చేస్తాను అది ఇది అంటే, ఆవిడ నాకు అక్కర్లేదురా బాబు ఈ గ్రూప్ వద్దు, నాకు ఏ సపోర్ట్ అక్కర్లే, హెల్ప్ అవసరమైతే అడుగక్క, అడగగానే నేను చేస్తాను అక్క, నీకు సపోర్ట్ చేస్తాను అని మాట ఇచ్చాడు. నీకు అవసరమైనప్పుడు నాకు హెల్ప్ అడుగు, నేను చేస్తాను, ఈ విషయం భరణానికి కూడా చెబుతాను, భరణానికి కూడా ఈ వీక్ చాలా క్రూషియల్ అంట, ఈ వీక్ ఆడతాను అన్నాడు అనేసి అంటే, ఇక్కడ తనూజ ఫుల్ క్లారిటీతో ఉంది, బాబు నువ్వే నాకు హెల్ప్ చేయక్కర్లేదు అని చెప్పేసిన. సో అక్కడ ఆయన మాట ఇచ్చాడు చెప్పాడు కానీ ఇక్కడ చేస్తున్నట్టు ఉంది. ఆయన ఏ పాయింట్ మీద క్లారిటీ ఉండదు కదా, రాము ఆయన పక్కన పెడితే తనూజ ఇక్కడే పక్క ఫిక్స్ అయిపోయింది భరణి విషయంలో. ప్రతిదానికి తన షాడో లాగా దివ్య ఎందుకు మాట్లాడుతుంది, ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఆయన మాట్లాడేటప్పుడు ఈవిడెందుకు దూరిపోద్ది, ఆయనకు నోరు ఉంది కదా, మాట్లాడుతాడు కదా. సో నా పాయింట్ కూడా అతనే నామినేషన్ చేయాలని ఉన్నాయి. పైగా భరణి క్రూషియల్ వీక్ అయినప్పుడు గేమ్ ఆడాలి కదా, ఆయనకి చెప్పాల్సిన అవసరం ఏముంటుంది, వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం, ఆయన చెప్పకుండా లాస్ట్ వీక్ అంతా ఏం గేమ్ ఆడాడు, ఆయన సపోర్ట్ చేస్తూ కూర్చున్నాడు. సో నా నామినేషన్ ఆయనే ఉన్నాడు. ఇప్పుడు ఏంటి ఆయన క్రూషియల్ అని చెప్పి నేను నామినేషన్ ఆపేయాలి ఏంటి, అది చాలా స్ట్రాంగ్తో క్లారిటీతో రామురాధుడికి ముందు క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. ప్రతిదానికి షాడోలాగా ఆమె ఎందుకు వచ్చేస్తుంది, ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఆయన కనీసం ఆవిడికి చెప్పొచ్చు కదా, నువ్వు ఎందుకు దూరుతావు దేవి అని చెప్పట్లేదు అని చెప్పి అక్కడే క్లారిటీ ఇచ్చింది. అది లైవ్లో కొనసాగింది, దాని ఫలితం లాస్ట్లో ఇక్కడ మనకి ప్రోమోలో వచ్చింది కూడా ఎగ్జాక్ట్గా. దీని గురించి కూడా మాట్లాడితే, ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే, అట్లాగే జర్నలిస్ట్ సతీష్లో హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకుండా ప్రతి వీడియోకి. సరే నామినేషన్ ఎవరు అవుతారు ఎట్లా అవుతారు ఫైనల్గా ఇప్పటికే నేను ఎర్లీ మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశా, 7 అవుతారని. ఎగ్జాక్ట్గా ఇలాంటి పర్ఫెక్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్ నుంచి వస్తాయి కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సరే ఇక్కడ ప్రోమోలో చూసినట్టుగా సాయి నేను కెప్టెన్ కోసం రిక్వెస్ట్లు పెట్టుకుని పోటీకి వచ్చా, ప్రాధాయపడడం కోసం ప్రాస బాగుంది, డైలాగులు బాగున్నాయి, కానీ కెప్టెన్ వాళ్ళకి ఎలాగైనా గెలవాలనుకోవడంలో తప్పేముంది, రిక్వెస్ట్ చేయడం తప్పేం కాదు కదా, నాకు నువ్వు సపోర్ట్ చేయి, నీకు నేను నెక్స్ట్ వీక్ సపోర్ట్ చేస్తా. ఇక్కడ ప్రోమోలు ఎట్లా చెప్పినా అంతకుముందు కూడా ఆయన అదే అన్నాడు కదా, ఏమంటే తనూజ అడిగిద్దా టాస్క్ నామినేషన్ ప్రాసెస్ అప్పుడు అయ్యేటప్పుడు తప్పే, ఆయన అప్పుడే అదే చెప్పుకున్నాడు. అవును ఈ టాస్క్లో ప్రయారిటీస్ మారుతాయి, ఇంపార్టెన్స్ మారుతాయి, డిస్కషన్లు బట్టి ఆ ఒపీనియన్స్ మారుతాయి, నెక్స్ట్ ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తే నీకు ఇంకో టాస్క్లో సపోర్ట్ చేస్తారా, తప్పే కాదు. అట్లాగే తనూజ మరి నాకు సపోర్ట్ చేస్తారా డ్యాన్స్ చేస్తారా నేను అడగలేదు, ఈయన గేమ్ గురించి మాట్లాడడం ఆ సెన్స్ లేకుండా కొద్దిగా ఫైర్ అయితే అయ్యారు. కానీ అంతకుముందు కొనసాగిన నామినేషన్ ఇదే భరణి వర్సెస్ తనూజ విషయంలో ఇతర తనూజ నామినేట్ చేస్తున్నాడు కదా, అది ఇక్కడ కొనసాగింది. ఇక్కడ దివ్య తనూజకి చెబుతుంది కదా, ఒక మనిషికి నేను ఎక్కువ ప్రయారిటీ నీకంటే అన్న పర్సెప్షన్ నీకుంది అనిపిస్తుంది, నేను వచ్చి ఇద్దరు బాండ్ బ్రేక్ చేశాను అనేది నీకుంది, అట్లా పోటర్ అయినట్టు నాకు వచ్చిందంటే వైల్డ్ కార్డు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సిరీజా చెప్పి ఉండొచ్చు, లేదా వైల్డ్ కార్డు నుంచి వాళ్ళు వచ్చిన అప్పటికి ముందే అయ్యింది కదా, చాలా ముందే అయ్యింది, వాళ్ళు ఎవరైనా చెప్పు ఉండొచ్చు. ఇప్పుడు ఇవిడికి అవకాశం వచ్చింది చేస్తుంది, ఎందుకంటే లాస్ట్ వీకే డ్యాగర్ ఇచ్చి భరణి గారు ఇస్తే అతని సమక్షంలోనే అంటే ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్, మా బ్రేక్ గురించి మాట్లాడింది. సో ఆవిడ ఇటు మాట్లాడింది కదా, ఒక ఇసుకుపోసే టాస్క్లో ట్రాలీలో పెట్టి ఇసుకలా బలంగా ఉంచాలని టాస్క్లో ఓడిపోయిన తర్వాత భరణి వెళ్ళి కూతురు వచ్చి తండ్రి గుండెల్లో ఇసుకపోసింది అట్లా ఇట్లా అని మాట్లాడితే, నాన్న వాపు నాన్న ఈ ఓవర్ యాక్షన్ అనే మాదిరిగా చెప్పింది కదా, ఆవిడ వచ్చి మన ఇద్దరు బాండ్ బాగుందని చెప్పి బయట చూసి వచ్చి ఆవిడ ఇక్కడ గేమ్ ఆడి మన బాండ్ని బ్రేక్ చేసేస్తే నువ్వు ఇప్పుడేమో నా దగ్గరికి వచ్చి డైలాగులు వేస్తాను అని అనింది, మన బాండ్కి ఆవిడే నిప్పు పెట్టేసింది మాదిరిగా. ఆయాష కూడా అప్పుడు వచ్చినప్పుడు అదే పాయింట్ చెప్పింది, కానీ ఆ సందర్భాన్ని మర్చిపోయింది. అయితే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎవరైనా మొన్న శ్రీజర్ రీఎంట్రీ వచ్చేటప్పుడు చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళు ఆ డిస్కషన్లో పెట్టి ఉండొచ్చు, ఇవిడికి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. లాస్ట్ వీక్ భరణి గారు డ్యాగర్ ఇచ్చి ఉంటే ఆయన సమక్షంలో చేస్తున్నది కనుక ఆ పాయింట్ వరకు అయితే వ్యాలిడే, భరణి విషయంలో తనూజ ఆ మాట అయితే అనింది కనుక అది చేసి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ తనూజ కూడా ఏమంటుంది, ఆయన నామినేట్ చేశానని నువ్వు నామినేట్ చేస్తున్నావు, ఒక పర్సన్ నీకు సపోర్ట్ చేయకపోతే ఆడవడం మించి ఇంకేం తెలియదు అంటే ఎగ్జాక్ట్లీ అది కూడా కరెక్టే. దివ్య అంతకుముందు వీళ్ళిద్దరు పాయింట్లు వచ్చేసరికి భరణిని సేవ్ చేసింది, తనూజని అయితే భరణిని నామినేట్ చేయాల్సి వచ్చింది, తనూజ అక్కడ గట్టిగానే పాయింట్లు అయితే వేసుకుంది, ఆ పాయింట్ల తాలూకు ఇంపాక్టే
మరి ఇక్కడికి వచ్చేసరికి ఈ అమ్మాయిని అయితే చేస్తూ ఉంది. ఇక్కడ తనూజ చెప్పిన పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింటే, కరెక్ట్గా చెప్పింది. అయితే రెండోది ఏంటంటే ఈ డైలాగ్ మాత్రం చాలా పెద్ద జోకు. నీకు ఏడవడం తప్ప ఇంకేం తెలియదంటే, దివ్య ఏడవడం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి, నువ్వు కూడా ఏడవడం గురించి మాట్లాడు. నయమే ఇంక ఇప్పుడు కూడా ఏడుస్తా మాట చెప్పావు కాదని మాదిరిగా ఆవిడ పోక్ చేసిన వాస్తవమే చెప్పింది, నిజమే చెప్పింది. అది ప్రతి టాస్క్ తర్వాత ఏడ్చేది నువ్వే కదా, నీలా సపోర్ట్ కోసం చేతులు కట్టుకుని అలా నిల్చోలేదు నేను ఎవరంటే ఆవిడ నిజంగా అన్నట్టు ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో ఆవిడ సుడిగాలి పర్యటనలాగా పేరున హౌస్ మేట్స్ అందరి దగ్గరికి వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి అడిగింది. బట్ ఇప్పుడు అడగల, చేసిన వాళ్ళు చేస్తారులే, చేయని వాళ్ళు లేకపోతారు అంటే ఆవిడ తరపున ఇంకొకరిని అడగడమే తప్ప చేయలే. ఆ ప్రయత్నం మీద ముందు చేయొచ్చు కదా, తర్వాత ఓడిపోయిన తర్వాత ఏడిచే కంటే బాధపడే కంటే ముందే ప్రయత్నం చేయొచ్చు కదా, చేతులు గాలే కాకులు పట్టిన మాదిరిగా. సో ఆ పాయింట్లో మళ్ళీ దివ్య కరెక్ట్ అనిపించే. సరే, అంతకుముందు వీళ్ళిద్దరికి ఇంతకీ దివ్యకి తనూజకి ముందు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది చెప్పుకుంటే, ఆ ఒక రౌండ్లో సాయి లాస్ట్కి ఉండిపోయి డీమన్ బొమ్మ తీస్తాడు కదా, ఆ డీమన్ ఫస్ట్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి ఆయన చేతిలో పడిపోవడంతో బొమ్మ ఉండిద్ది. వీళ్ళిద్దరికి వచ్చేసరికి డీమన్ వర్సెస్ సాయి చేయాల్సిన నామినేషన్ వచ్చేసరికి డీమోన్ ఏమో బర్నీకి చెప్పాడు, చెబుతూ వ్యాలిడ్ పాయింట్స్ చెప్పాడు. సేఫ్ గేమ్ ఆడుతున్నారండి, సెకండ్ ఛాన్స్ ఇచ్చిందే సేఫ్ గేమ్ మానేస్తారు. అయినా సరే మీరు ఇప్పటికీ డైరెక్ట్గా చెప్పరు, ఒక విషయాన్ని కాంప్లికేటెడ్ చేస్తారు. మీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నా సరే ఒక స్టాండ్ తీసుకోవట్లా. అట్లాగే ఇంత అడ్వాంటేజ్ వచ్చినా సరే ఇంకా గేమ్ చేంజ్ కాలేదు, అదే సేఫ్ గేమ్ ఇంకా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు తనుజ వర్సెస్ దివ్య ఉండేటప్పుడు మీరు క్లియర్గా చెప్పొచ్చు కదా, ఈ స్టేజ్ ఎక్కేసి చెప్పొచ్చు కదా, చెప్పకుండా నాంచి టైం చాలదంటే అది కరెక్ట్గా 100% సేఫ్ గేమే. డీమన్ పాయింట్ అయితే మంచి పాయింట్లో చెప్పాడు ఇక్కడ. అట్లాగే ఇంకోటి ఏంటి, తర్వాత చెయ్యాల్సిన దగ్గర డెసిషన్ తీసుకోకుండా తర్వాత వచ్చి సారీలు చెప్పడాలు, సంజాషీలు చెప్పడాలు, ఇది కరెక్ట్ కాదు కదా అని వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు ఆయన. బట్ బర్నే మాత్రం ఎప్పటిలాగా రొటీన్గా అంటే నాకు దివ్య తనుజ ఇద్దరు సపోర్ట్ చేశారు కనుక నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉండిపోయాను, ఓకే నాది కూడా తప్పే అని ఒప్పుకుంటున్నాడు ఇక్కడ. నేను అన్ని టాస్కులో 100% ఇచ్చాడు, ఓకే, బట్ ఒప్పుకున్నాడు, ఓకే. మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఎప్పుడు ఇవ్వాలి, అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ అక్కడ టైం ఇంపార్టెంట్ కదా, పాట ఎప్పుడు ఆగిపోతే తెలియదు. ఒక 2 నిమిషాల 14 సెకండ్లని ఈయనకి వేసేరేమో, 1 నిమిషంలో అయిపోవచ్చు, 1/2 నిమిషంలో అయిపోవచ్చు, బిగ్ బాస్ ఎప్పుడు ఆపేస్తాడో తెలియదు. అది ఎంత ఇంపార్టెంట్ తెలుసు కదా వాళ్ళకి. అలాంటప్పుడు కూడా అలా నాంచి అంటే అది మరి ఏమవుతుంది సేఫ్ గేమ్ కాకపోతే. మళ్ళీ ఇప్పుడు ఒప్పుకుంటూ నా సపోర్ట్ దివ్యకే లేట్ అవ్వలేదు, లేట్ చేశాడు ఈయన, అదే క్లారిటీ చెప్పేస్తూ బాగుండేది కదా, సేఫ్ గేమే కదా. ఇక రెండోది ఏంటి, సాయి నామినేషన్ తనూజకి చెప్పాడు. ఎందుకు చెప్తాడంటే ఆవిడ పార్షియల్గా ఉంటుంది, ఓల్డ్ కార్డ్స్ వైల్డ్ కార్డ్స్ అని అంటే ఆవిడ ఒక పాయింట్ పట్టుకొని హైలైట్ చేసింది. అందులో ఓల్డ్ కార్డు వైల్డ్ కార్డు పార్షియాలిటీ నాకైతే కనిపించలే. ఆవిడ వ్యాలిడ్ రీజన్ అది నా దృష్టిలో, ఎందుకని చెబుతా. ఇప్పుడు ఈ కంటెండర్స్ ఉండే వాళ్ళందరిలో దివ్య 3వ వారం వచ్చిన వైల్డ్ కార్డు, నిఖిల్ సాయి 5వ వారం వచ్చిన వైల్డ్ కార్డులు, బర్నీ ఏమో రీ ఎంట్రీ వచ్చిన ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ వచ్చిన వాళ్ళు. వీళ్ళందరితో పోల్చుకుంటే ఈ అమ్మాయి డే 1 నుంచి ఉంది కదా, ఆ పాయింట్ ఇదేదో బాగుంది కదా అని చెప్పింది, అందులో తప్పే ఉంది. నేను ఫస్ట్ డే నుంచి కష్టపడుతున్నా, ఆవిడేమో 3 వారాల తర్వాత నుంచి వచ్చింది, వీళ్ళేమో 5 వారాల తర్వాత వచ్చారు, ఇతనేమో ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. సో వీళ్ళందరితో పోల్చుకుంటే నేను అర్హురాలే కదా అని చెప్పింది. అది అక్కడ ఓల్డ్ కార్డ్స్ వైల్డ్ కార్డ్స్ పార్షియాలిటీ ఫేవరిజం మీద నాకు అనిపించలేదు, అది వ్యాలిడ్ పాయింటే. ఆ తర్వాత ఇంకా మళ్ళీ కొంత డిస్కషన్ జరిగింది సాయికి అట్టకి తనుజకి, ఆ దొంగల టాస్క్లో మీ టీమే కదా, నాకు డబ్బులు ఎంత ఉన్నాయో కూడా తెలియదు, బట్ నన్ను బయటకు గెంటేయాలని చూశారు, అది కనిపించింది. ఎవరు స్వార్థం కోసం అలా ఆడుకున్నారు, టాస్క్ నేచర్ కూడా అట్లాంటిదే కనుక. అలాగే ఇంకోటి ఏంటంటే సాయి ఇంకో పాయింట్ వ్యాలిడ్ చెప్పాడు. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో ప్రయారిటీ నాది ఉంటుందండి, మీరు సపోర్ట్ అడిగే విధానం కూడా అంటే అక్కడ హార్ష్గా అడిగింది కదా, ఆ విషయంలో తప్పు తనుజదే. సాయి నీకు డబ్బులు ఇచ్చా, నువ్వు నాకు సపోర్ట్ చేయవా, చేస్తావా చేయవా, బెదిరించినట్టుగా అడిగితే ఎవరైనా ఎందుకు చేస్తారు. ఇప్పుడు దివ్య అందరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆ ప్రోమోలో చెప్పినట్టుగా నేను ఇలా చేతులు కట్టుకుని ఉండలేదు, తర్వాత ఏడవలేదు అన్నట్టుగా ఆ ప్రయత్నం మీద ముందే కన్విన్స్ చేసుకోవచ్చు కదా. జెన్యూన్గా ఎవరికి చేయాలంటే వాళ్ళు చేస్తారని వదిలేసే కంటే మీకు అవకాశం ఉండేటప్పుడే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది కదా. సో ఆ విషయంలో కూడా అడిగే విధానం బాగాలేదు. సాయిని సరే సాయి నీకు డబ్బులు ఇచ్చారా, ప్లీజ్ రా నీకు హెల్ప్ చేస్తా, నాకు చెయ్యబ్బా అంటే అబ్బాయి కరిగేవాడేమో, అరే ఎంత పాపం బతిలో ఆడుతుందని ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాడేమో. సపోర్ట్ చేయకపోయినా బాబోయ్ ఈ అమ్మాయికి యాంటీకి వెళ్ళకూడదనే పరిస్థితి ఉండదు. కానీ అడిగే విధానం రాంగ్ కదా, దబాయించేసి బెదిరించినట్టుగా అడిగితే ఎట్లా, అదొక పాయింట్. అలాగే ఇంకోటి ఏంటి తనుజ లేదు నేను అందరితో క్లోజ్గా ఉంటున్నా, వైల్డ్ కార్డు ఏం కార్డు అని తేడా లేదు, అంతకుముందు చెప్పింది దానికి ఆ పార్షియల్ ఏం చూపించలే, నేను అందరితో ఈక్వల్గా ఉన్నాను ఆవిడైతే ఆ విషయంలో డిఫెండ్ చేసుకుంది. ఇక్కడ బర్నే వచ్చి మరి వీళ్ళిద్దరు మళ్ళీ పాయింట్లు చెప్పాలి కదా, డిమాండ్ అండ్ అతను వచ్చి సాయి చెప్పిన తర్వాత బర్నే తనుజ డిఫెండ్ చేసుకుంటారు. బర్నే ఇక్కడ తనుజ కంటే మోర్ డిజర్వింగ్ నేను అని అనుకోవట్లేదు అంటే ఇలా ఎందుకు చెబుతారో నాకు అర్థం కావట్లేదు. మీకు ఒకవేళ మనసులో ఆ ఫీలింగ్ ఉన్న ఆడియన్స్ అందరూ చూసేటప్పుడు మీ అంతటా మీరే తోటి కంటెస్టెంట్ కంటే నేను తక్కువ, నేను డిజర్వ్ కాదు, వాళ్ళే ఎక్కువ అనుకుంటే ఎట్లా ఉంటుంది.
ఇది రాంగు. మరి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో. ఒకే ఎపిసోడ్లో ముగ్గురు చెప్పారు, ఇంకా ఎంతమంది చెప్పారో శుద్ధపూసలు చూడాలి. ఇంక మనం ఎపిసోడ్ చూస్తే లైవ్ చూస్తే ఈ వీడియో చేసేటప్పుడు కొంత లైవ్ అయిపోద్ది కదా, ఆ పాయింట్లు మిస్ అయితే అవ్వాలి, మళ్ళీ మనం ఎపిసోడ్ చూసి కవర్ చేస్తాం కదా. ఇలా చెబితే సేఫ్ అనుకుంటారని మళ్ళీ చెబుతాడు. సరే 3 పాయింట్లు చెప్పాడు. వాటర్ టాస్క్లో హెల్ప్ చేశాను, అలాగే ప్యానిక్ అయిపోతానంటే బెడ్ టాస్క్లో హెల్ప్ చేశా, అట్లాగే ఇంకోటి ఏంటి ఫేవరిజం చూపించలేదు, ఆ ప్లాంక్స్ టాస్క్లో కూడా హెల్ప్ చేశాను. ఒక 3 హెల్ప్ చేసి మనము చూసాం. అలాగే నేను టాస్క్లు ఆ అమ్మాయి ఏమంటది, నేను టాస్క్లు ఆడలేదనో, ఆ బర్నీ చెప్పాడు నేను టాస్క్లు ఆడలేదనో, బ్యాడ్గా వర్డ్స్ వాడానో నన్ను బయటికి పంపించలే. ఆ బాండ్స్ వల్ల బాధ్యతలు బంధాల వల్ల బయటికి వెళ్ళిపోయాను. సో దాన్ని మళ్ళీ మార్చుకోవాలనుకుని వచ్చాను. సో నాలాగే ఈ అమ్మాయి కూడా బయటికి వెళ్తే తెలుస్తుంది అని చెప్పాడు. ఇది వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు. ఆయన మారాలనుకునేదానికి ఒక ఎగ్జాంపుల్ కనబడింది ఇక్కడ. ఎందుకంటే తనుజ నాకు ఏ టాస్క్లో హెల్ప్ చేయలేదు, కానీ నేనైతే 3 టాస్క్లో చేశానంటే ఎగ్జాక్ట్గా చేశాడు. పైగా ఆవిడతో కంపేర్ చేసుకునేటప్పుడు నేను ఎక్కువగా ఇరిటేట్ అయిపోను, ఎక్కువగా ఆవిడలాగా వాయిస్ రేజ్ చేయను, ఎక్కువగా గొడవలు పడను, నా మీద ఎవరికి కంప్లైంట్స్ లేవు, నేను ఎవరికి కంప్లైంట్ చేయను, నేను కంప్లైంట్ బాక్సే కాదు, రేషన్ మేనేజర్గా నేను బెస్ట్ అనిపించుకుంటే ఆవిడ వరస్ట్ అనిపించుకుంది. సో నా డ్యూటీస్లో నాకు రిమార్క్స్ లేవు అన్ని వ్యాలిడ్ పాయింట్స్. అయితే ఇక్కడ తనూజ్ ఏమంటుంది, సపోర్టింగ్ టాస్క్ కాబట్టి మీరు సేవ్ చేశారు, అందులో మీకు గొప్ప ఏముందని మాదిరిగా చెప్పింది. ఇది తప్పు. అక్కడ సపోర్టింగ్ ట్యాంక్స్ ప్లాంక్స్ ఇచ్చి ఇమ్యూనిటీ ఇచ్చేటప్పుడు దివ్య ఉంది, దివ్యకు చేయలేదనే కదా శ్రీజ కావచ్చు అందరూ అన్నారు, అరే మాట్లాడితే నీకు చేస్తానమ్మా, నీకు హెల్ప్ చేస్తానంటే సమయం వచ్చేసరికి చెయ్యడు, మరి ఇంకెందుకు ఈయన అని చెప్పి వాళ్ళు హర్ట్ అయ్యారు కదా. అక్కడ 2 ప్లాంక్స్ ఈ అమ్మాయి తనూజ కూతురు నాన్న బాండ్ ఉంది బట్టే ఇచ్చాడు, లేకపోతే ఎందుకు ఇస్తాడు, అది సపోర్ట్ చేశాడు. బెడ్ టాస్క్లో కూడా ఊరికి ఇక్కడ తనూజ ఉంది కాబట్టి ప్రొటెక్ట్ చేసి ఆవిడ మీద ఏగ వాలకుండా కాపాడుకుంటూ వచ్చాడు. దమ్ము శ్రీజని విసిరి పడేశాడు, సంజనాని గుంజు పడేస్తే ఎవరు పట్టించుకునే పాపానే పోలే, రీతు చౌదరిని లాగి పడేశారు. బట్ ఇతను ఎందుకు అవన్నీ ఉన్నాయి కదా సపోర్ట్, నీకు ఫేవరిజం అంటూ చేశారు అక్కడ, నీ పట్ల ఒక కేరింగ్ ప్యాంపరింగ్ ఆ ఫేవరిజం అంత క్లియర్గా కనిపించింది. మళ్ళీ ఇక్కడ తనుజ కూడా ఒప్పుకుంది, ఓకే బెడ్ టాస్క్లు చేశారు, వాటర్ టాస్క్లు సపోర్టింగ్ కాబట్టి చేశారంటే ఎందుకు చేయాలని ఉందా ఏంటి. ఇప్పుడు డీమన్ పవన్కి చేశారా, ఎవరైనా చేశారా, పాపం అనిపించింది, జాలి అనిపించింది. ఆ వాటర్ టాస్క్లు సపోర్టింగ్ టాస్క్ అని ఆయన గురించి పడిపోయారు, అందరూ చేయలేదు కదా. ఆయన కూడా లాస్ట్లో అందరూ ఎవరికెవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తే, ఆ 1 to 1 థ్యాంక్స్ చెప్తే డీమన్ పవన్ ఆ రోజు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్, ఆల్ హౌస్ మేట్స్కి థ్యాంక్స్ అని చెప్తే అందరూ నవ్వుకున్నాం కదా. అంటే ఒకడు కూడా నాకు సపోర్ట్ చేయలేదని, 2 సార్లు అయ్యాడు కనుక చేయలేదని. సపోర్టింగ్ టాస్క్ అయినంత మాత్రం చేసిరు, ఒక బాండ్ ఉండబట్టో, ఒక ఎఫెక్షన్ ఉండబట్టో, బలవంతంగానో మొహమాటానికో నీకు చెయ్యాలనుకున్నాడు కనుక కూతురు కనుక చేశాడు ఆయన. కానీ ఇలా సపోర్ట్ తీసుకుని ఇప్పుడు కాదు లేదు ఆ టాస్క్ నేచర్ కాబట్టి చేశారంటాం తప్పు, దానివల్ల ఈవిడికే నష్టం. ఇంకోటి ఏంటి, మళ్ళీ ఈవిడే అంటది ఆ బెడ్ టాస్క్లో ఇవి చేశారు, అందువల్ల ఆయన బ్యాడ్ అయ్యారు కూడా నాకు తెలుసు అంటే అదే కదా ఎగ్జాక్ట్గా శ్రీజాని విసిరడం వల్ల కదా ఆయన బాగా బ్యాడ్ అయిపోయాడు. అట్లాగే ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఈ అమ్మాయి చెప్తుంది బాండింగ్ అనే రీజన్తో బయటికి వెళ్ళారు, సో రీఎంట్రీలో మాట్లాడడం హైలైట్ అయింది. నిజంగా వచ్చేటప్పుడు డాగర పొడిచేటప్పుడు చాలా చక్కగా మాట్లాడు, ఫిదా అయిపోయారు, ఎంత కాన్ఫిడెంట్గా వచ్చాడంటే చాలా చూసి వచ్చాడు కదా, మారుస్తాడే మాట అనుకున్న రావడమే కట్టప్ అని చెప్పడం కావచ్చు, నామినేషన్లు కూడా పాయింట్లు కూడా పెట్టారు. కానీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క రోజున మొత్తం ఆ నామినేషన్లకు వచ్చిన భరణి కనబడలే, ఆ కాన్ఫిడెన్స్ అంతా పోయే కొత్త భరణి కొత్త గేమ్ చూస్తాను అనుకుని మళ్ళీ ఆయన మాట్లాడడం మానేశాడు. ఆయన తరఫున ఈవిడ వకలతా పుచ్చుకుంటుంది, వేరే కంటెస్టెంట్, ఆయనకి ఈవిడ షాడోలోకి అయిపోయింది, అతను ఎందుకు ఆపట్లా, నీకు ఎందుకమ్మా నేను ఆడతానని చెప్పాలని ఒక వ్యాలిడ్ పాయింట్స్ కూడా ఇక్కడ 3 చెప్పింది. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్లో నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు, నేను ఆడలేననా, వీకనా, గెలవలేననా, నాకు పక్కకు తీసుకెళ్ళి మనకి ఇప్పుడు తెలుస్తుందని చెప్పారు, నాకు ఎందుకు చేయలేదు అని అడుగుతుంది. ఎందుకంటే ఆ కంటెంటర్స్ టాస్క్లో దివ్యాని ఒకదానికి సెలెక్ట్ చేసుకున్నాడు కదా, అట్లాగే ఎమ్మెన్యేల్ ఒకదానికి సెలెక్ట్ చేసుకున్నాడు కదా, నాకెందుకు సెలెక్ట్ చేసుకోలేదంటే ఆయన ఎట్లా సెలెక్ట్ చేస్తాడు, ఆయన రిస్క్లో పడతాడు కదా, ఆయనకి డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ అది. అలాంటప్పుడు ఆయన స్ట్రాంగ్ మ్యాక్సిమం బెటర్గా కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఫిజికల్గా అన్ని రకాలుగా బెటర్ ఉండే వాళ్ళని చూస్ చేసుకుంటాడు తప్ప అదైతే రిస్క్ చేయలేడు కదా. ఇప్పుడు 3 రౌండ్స్లో ఆయన విన్ అయ్యాడంటే ఎట్లా అవుతాడు. ఇప్పుడు ఒక పాయింట్ ఒకటి చెప్పింది, ఇంకోటి ఏంటి అది తప్పు ఆవిడది, ఆయన నచ్చింది చూస్ చేసుకుంటాడు, ఆయన రిస్క్లో ఉన్నాడు కనుక. అలాగే రెండో పాయింట్ ఏంటంటే అటు ఇటు దివ్యకి తనూజకి అన్నప్పుడు అటుగాకి ఇటుగాకి మధ్యలో ఉండిపోయారు. సో అక్కడ మీరేం చెప్పారు, నేను నాకు సపోర్ట్ చెయ్యను నాన్న అంటే, దివ్య నా కోసం టాస్క్ ఆడింది కాబట్టి సపోర్ట్ చేస్తుందంటే, నేను కూడా మీకు సపోర్ట్ చేశాను, నేను కూడా టాస్క్ ఆడడానికి రెడీగా ఉన్నా, కానీ నాకు ఎందుకు ఇవ్వలేదు అని చెబుతుంది. అదైతే అతనికి మెడ మీద కత్తిలాగా ఉంది, గెలుస్తూ ఉంటావు లేకపోతే పోతావు అంటే ఆయన రిస్క్ చేయలేడు కదా. మ్యాక్సిమం ఉన్న వాళ్ళలో ఎవరు బెస్ట్ అనిపించుకుంటే వాళ్ళకే ఇచ్చుకుంటాడు, వాళ్ళతో ఆడించాలని చూసుకుంటాడు, తప్పదు. అది అలా అడగడానికి లేదు. ఇప్పుడు కళ్యాణ్ ఆడబట్టే కదా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు బాధపడుతున్నాడు, అయ్యో ఒకవేళ నిజంగా డీమోని గెలిచి ఉంటే ఆడి ఉంటే గెలిచేవాడేమని, ఆ బాధ ఇప్పుడు వీళ్ళకి తప్పింది కదా.
ఒకవేళ తనూజ వాళ్ళ పొరపాటున టాస్క్ అవుట్ ఇట్ అయ్యింది అనుకోండి, భరణి కంటే ఈవిడే కదా ఎక్కువ కుమిరిపోయేది. అయ్యో నేను అనవసరంగా ఆడానే, ఓడిపోయానని ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. అదొకటి. రెండోది ఏంటంటే ఆ టాస్క్ అయితే స్టాండ్ తీసుకోలేదంటే అది వ్యాలిడ్ పాయింట్. సేఫ్‌గా ఆడుకుంటూ అటు దివ్యాని తేల్చకుండా, ఇటు తనూజని తేల్చకుండా నాంచుడి ద్వారంతో ఇచ్చేసాడు గనుక అదొకటి. ఇంకో పాయింట్ ఏమంటదంటే ఇక్కడ కంటెండర్స్‌గా సెలెక్ట్ చేయమంటే, నా కోసం ఆడిన వాళ్ళు, నాకు సపోర్ట్ తీసుకున్నోళ్ళు రండి అన్నారు కదా. మీరు పర్మనెంట్ హౌస్ మెంబర్ అయిపోయాక హౌస్ అంతా ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాల్సింది కదా. అందరికి ఎందుకు ఇవ్వలేదంటే ఇది రాంగ్. అందుకే భరణ్ ఇక్కడ మనకు ఫస్ట్ ప్రోమోలో చూపించింది. ఇప్పుడు మాట్లాడుతున్నావు అప్పుడెందుకు చెప్పలేదమ్మా? ఎందుకు అప్పుడు రైజ్ చేయలే? వాయిస్ రైజ్ చేయలే? నేను కెప్టెన్ కాని వాళ్ళకి అవకాశం ఇద్దామంటే ఈవిడ కూడా కెప్టెన్ కాలేదు కనుక సైలెంట్‌గా ఉండింది. ఈ పాయింట్‌లో మళ్ళీ అందరు రైట్, తనూజది రాంగ్. మరి అప్పుడు వాయిస్ రైజ్ చేయొచ్చు కదా! మీరెందుకు అందరికీ ఇవ్వట్లేదు, నాకెందుకు చేస్తన్నారు? కెప్టెన్ కాని వాళ్ళకనేసి అవకాశం ఇస్తే ఎట్లా? సంజన కూడా అదే మాట అనింది కదా! మరి ట్రోఫీ రాని వాళ్ళకి ట్రోఫీ ఇచ్చేస్తామా? కెప్టెన్ కాలేదని ఎట్లా ఇస్తారు? పెర్ఫార్మన్స్ బేస్ చేసుకొని ఇవ్వాలి కదా! అవును లెక్క మరప్పుడు భరణి ఈ పాయింట్‌లో కరెక్ట్‌గా అడిగాడు. మరి ఆవిడ అప్పుడు చెప్పొచ్చు కదా! కెప్టెన్ కంటెండర్ కానోళ్ళంటే అనేసి. కానీ ఆవిడ ఇంటెన్షన్ ఏంటి ఇక్కడ తనూజది? అప్పుడేమో సైలెంట్‌గా ఉంది. నిజంగా ఆవిడ చేయాల్సొస్తే అప్పుడే చెప్పొచ్చు, అడగొచ్చు. కానీ ఆవిడ ఉద్దేశ్యం ఏంటో అప్పుడు ఇచ్చినప్పుడు హ్యాపీగా కంటెండర్ అయ్యానా హమ్మయ్య అనుకుంది. కంటెండర్ అయిన తర్వాత మళ్ళీ దివ్య వెర్సస్ తనూజ వచ్చేసి ఆ రేస్‌లో నిల్చునేటప్పుడు తనూజ నాకు సపోర్ట్ చేయండి కెప్టెన్‌గా పాటలో డీజే టాస్క్‌లో వచ్చేసరికి ఆయనేం చెప్పాడు, నా కోసం దివ్య ఒక టాస్క్ ఆడింది కదా! అందుకోసం ఆవిడకి చేస్తున్నాను అందుకు హర్ట్ అయింది. నాకు కంటెండర్ ఇచ్చారు కానీ ఇక్కడ సపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే నా కోసం టాస్క్ ఆవిడ ఆడిందని నేను కూడా ఆడతానన్నాను కదా! ఇలా లింకులు పెట్టుకుంటూ వచ్చిందనమాట. నేను ఆడతానంటే మీరే నాకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పినా గాని ఆయనైతే రిస్క్‌లో పెట్టుకోడు. ఆయన డూ ఆర్ డై అనే సిట్యుయేషన్‌లో ఈవిడ చేతిలో తన భవిష్యత్తు పెట్టేసి కామ్‌గా కూర్చోలేడు. రిస్క్ అయితే చేయలేడు. ఆ పాయింట్‌లో అతనిదే రైటు. అట్లాగే తనూజ చెప్పాల్సొస్తే మీరు ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. లేదా హౌస్ అంతా కూడా బెస్ట్ పెర్ఫార్మ్ ఎవరు చేశారని చూడాలి. అంతే కాకుండా మీకు సపోర్ట్ చేసినోళ్ళు, మీకు ఆడినోళ్ళు, మీకు గెలిచినోళ్ళని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు చెప్పే కంటే అప్పుడు చెప్పుంటుంటే హైలైట్ అయ్యి ఉండేది. సంజన గావచ్చు, డీమోన్ గావచ్చు, లేకపోతే వెళ్ళిపోయిన ఆవిడ మాధురి గావచ్చు, గౌరవ్, ఇమాన్యుయల్ అందరూ బాధపడ్డారు ఆ విషయంలో. ఇది కరెక్ట్ కాదు. ఇంత కష్టపడి ఆడాం కదా! అందరికి ఇచ్చుంటే ఆయన గ్రాఫ్ కూడా హైలైట్ అయ్యుండేది. ఆ హైలైట్ పాయింట్ ఒకవేళ ఈవిడ అప్పుడు పెట్టుండుంటే బాగుండేది. బట్ అప్పుడు చెప్పలేకపోయా. ఆ విషయంలో ఆవిడ తప్పు. ఇంకోటేంటంటే తనుజ చెప్తది, మాటి మాటికి దివ్య ఎందుకు దూరుతుంది? ఇమాన్యుయల్ మాట్లాడితే మీరు కూడా అంటారు. మీకు వాయిస్ ఉంది కదా! మీరు మార్చుకోవడానికి వచ్చారు. మీరు మార్చుకోవచ్చు కదా! ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్ చెప్పింది. ఒకటి బిర్యానీ టాస్క్‌లో నేను, మాధురి ప్లేట్ పట్టుకొని ఉన్నాం. టీమ్ ఏ వాళ్ళు తినేయమని అన్నారు. వాళ్ళకి పీసులు పెట్టాక మాకు మిగిలితే పెడతామని లేదా వాళ్ళు తిన్నాక పెడతామంటే ఇది రాంగు. అది ఎట్లా పెడతారు? సరే మీరక్కడ ఏదో మీ వాయిస్ చెప్పబోతుంటే దివ్య ఎందుకు దూరింది? ఇది 100% దివ్యది తప్పు. భరణిది తప్పు. ఆ పాయింట్‌లో హైలైట్ చేసి నామినేట్ చేయడంలో తనూజ రైట్. అట్లాగే ఇంకోటేంటి వీకెండ్ వచ్చేసరికి దివ్య ఏం చెప్పింది? డీమోనేమో ఇంకా పీస్ రాలేదు, తినలేదని చెప్పాడు. మీ టీమ్‌కే రాలేనప్పుడు మా టీమ్‌లో రాము, ఎమ్మెన్యేలకి ఎలా పీసులొచ్చాయి? అక్కడ బాండా? అక్కడ ఫేవరిజమా? మీరు వాళ్ళిద్దరికీ పెట్టడం నేను, మాధురి చూసాం. ఇది కూడా వ్యాలిడ్ పాయింటే. కరెక్టే గదా! కాకపోతే అక్కడ ఎమ్మెన్యేలు, రాము వచ్చి ఆయన పెట్టలేదు, మేము పెట్టుకున్నాం అని చెబుతా ఉన్నారు. బట్ నేను, మాధురి చూసాం. వాళ్ళిద్దరు పెట్టుకున్నారు. మరి మా ఇద్దరికొచ్చేసరికి అందరికి రావాలన్నప్పుడు డీమోన్‌కి కూడా రాలేదని దివ్య కదా చెబుతుంది. సో, మీ ఇద్దరు కలిపి ఏంటి ఇక్కడ బాండా? ఫేవరిజమా? అది వ్యాలిడ్ పాయింటే. హైలైట్ పాయింట్ కరెక్ట్‌గా చెప్పింది ఆ విషయంలో. అట్లాగే ఇంకోటేంటి డీమోన్ కూడా ఇక్కడ చెప్పాడు. ఆ బిర్యానీ పీసుల గురించి నేను కూడా 2 సార్లు వెళ్ళాను, అడిగాను. ముక్క వేయండి అంటే వేరే టీమ్‌కి ఇస్తానని 3 సార్లు అడిగాను. అయినా నా కళ్ళ ముందే పీస్ ఉన్నా సరే నాకు పెట్టలేదు. ఆ ప్లేట్‌లో చిన్నది ఈ పక్కనున్న ఆ అమ్మాయి రీతు ఇచ్చింది తప్ప నాకు పెట్టలేదు. అంటే ఆ విషయంలో నేను కూడా హర్ట్ అయ్యానంటే, నేను కూడా ఫీల్ అయ్యానంటే అది వ్యాలిడ్ పాయింట్. ఎవరైనా సరే ఆ విషయంలో హర్ట్ అయితారు. అక్కడ భరణి తప్పు. భరణిని వెనకేసుకుంటూ సమర్థించుకుంటూ మాట్లాడితే నాకు భరణి ట్యాగ్ పెట్టకండి అనుకుంటూ వచ్చే దివ్యది అంతకంటే తప్పుంది. అందుకే తనుజ్ ఇక్కడ అది కూడా చెప్పింది. పైగా ఇంకోటేంటి ప్రతి సందర్భంలో భరణికి మాటలొచ్చు. ఆయన మాట్లాడగలరు. ఆయన కోసం ఇంకొకరు ఎందుకు నువ్వెందుకు వస్తున్నావు? మళ్ళీ నాకు అస్సలు సోలోగా ఉన్నట్టు, ఆడినట్టు కనిపించట్లా. ఆఖరికి రేషన్ మేనేజర్ కూడా రీతు చౌదరి, భరణి వీళ్ళందరూ ఉంటారంటే దివ్య ఇంటర్నల్‌గా ఆవిడకేంటంటే భరణి ఉండాలని ఉంది. ఆ విషయం డైరెక్ట్‌గా చెప్పొచ్చు. చెప్పలా. ఆయన ఎప్పుడూ డైరెక్ట్‌గా చెప్పడు. మనసులో ఉన్న సరే బయట పెట్టడు. సైలెంట్‌గా ఉంటే ఆయన మనసెరిగి దివ్య విపరీతమైన మోటివేషన్. భరణి గారు మీరు ఊ అనరు, ఆ అనరు. అది వద్దు, ఇది అది ఇది ఊ అనకుండా తేల్చండి చెప్పండి. మీరుంటారా? ఉండండి. అని అక్కడ రీతు చౌదరికి ఆ హౌస్‌మేట్స్ ఎక్కువ మంది ఓటేస్తే, అట్లా గాదు ఆలోచించుకోండి. చెప్పండి. మళ్ళీ గొడవలొస్తే నా పూచి కాదు. మళ్ళీ కంప్లెయింట్స్ రాకూడదు. మీదే బాధ్యత. మీరే ఎంచుకున్నారు. మీరే సెలెక్ట్ చేసుకున్నారు. డైరెక్ట్‌గా నేను రేషన్ మేనేజర్‌కి ఇతన్ని పెట్టాలనుకుంటే అయిపోయా. అతనికి ఇష్టం ఉందని తెలుసుకున్న అతను బయట పెట్టకపోతే ఈవిడే వాయిస్ తీసుకొని, ఎక్కడ రీతు చౌదరికి అందరూ సపోర్ట్ చేసేసారు. ఓట్లు ఎక్కువ మంది 6 వేశారని చెప్పేసి, మళ్ళీ వాళ్ళ ఒపీనియన్ మార్చుకోలేని మాదిరి ఇతడైతే బాగుంటుందని లేక తెగ మోటివేట్ చేసేసి, తెగ తాపత్రయపడింది ఈవిడంతా. సో, దాని గురించి నువ్వే మోటివేట్ చేసావు కదా! తనూజ మంచి పాయింట్‌లో బిర్యానీ పాయింటు, అలాగే గౌరవ్ విషయంలో.
ఇక్కడ హౌస్ మేట్స్లో 99.9% ఫీల్ అవుతున్నది అదే. గౌరవ విషయం భరణి చూసుకుంటారు. నువ్వెందుకమ్మా దూరం మాట్లాడితే నేను టీం అన్నా, ఆ టీంలో నేను ఉన్నా కదా, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. అది 1-to-1 బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్, అక్కడ నువ్వు దూరాల్సిన అవసరమే లేదు. నువ్వెందుకు స్పేస్ తీసుకొని దూరిపోయావు? ఈ 3 వ్యాలిడ్ పాయింట్సే. కానీ భరణి అమాయకంగా నా కోసం ఎప్పుడు మాట్లాడింది కదా. బిర్యానీ విషయంలో మాట్లాడింది, మాధురితో గొడవపడింది, గౌరవ విషయంలో మాట్లాడింది, దూరింది. రేషన్ మేనేజర్గా నీకోసం ఆవిడే వాయిస్ రేజ్ చేసుకుని ఆలోచించండి అని అందరిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసింది ఓ రకంగా. ఇనే చేసి మళ్ళీ కాదంటే ఎట్లా? మళ్ళీ ఇక్కడ దివ్య చెబుతుంది గౌరవ్ భరణి విషయంలో ఆయనకు అర్థం కాలేదేమని చెప్పిందంట. గౌరవ్కి అర్థం కాకుండా చెప్పాడా? అర్థమయ్యే క్లారిటీతో ఆయనకు అర్థం కాకుండా పక్కోళ్ళు అడిగి క్లియర్గా ఆయన చెప్పాల్సిన పాయింట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించిందని నేను చెప్పాడు. కానీ ఇక్కడ మళ్ళీ కవర్ డ్రైవే వేస్తూ ఉంది. సో ఫైనల్గా దివ్యంకి ఏంటంటే తనుజ భరణికే చేసింది. ఎందుకంటే రేషన్ మేనేజర్ విషయంలో కూడా నేను పర్సనల్ అనుకున్నాను, బట్ మేము 1.25 అరుచుకుంటాం, అది ఎట్లా చెబుతావంటే హౌస్ హార్మోని దెబ్బతినిందమ్మా అంటే అక్కడ కూడా ఒక యాటిట్యూడ్ చూపిస్తుంది దివ్య. నేను రేషన్ మేనేజర్, నేను కెప్టెన్, నేనే మాట్లాడాలి, అందుకే నా వాయిస్ వినబడింది, ఆయన తడబడుతూ ఉంటే నేను చెప్పాల్సి వచ్చింది అని చెప్పుకుంది. ఆ పాయింట్లో ఫైనల్గా చెప్పాల్సి వచ్చేటప్పుడు భరణికి 2 పాయింట్లు చెప్పేసి, ఒకటి సేఫ్ గేమ్, కెప్టెన్స్ విషయంలో ఎటు ఆడేడు కనుక చేయాల్సి వచ్చింది. ఇక్కడ దివ్య కాపాడు, దివ్య బిస్కెట్ అయిపోయి ఉండేది. ఖచ్చితంగా వీక్ అంతా సేఫ్ గేమ్ అని అందరూ అంటున్నారు కనుక సో ఆ పాయింట్లో చేసింది. రెండోది బిర్యానీ టాస్క్లు కూడా ఈక్వల్ ఇద్దామనుకున్న పీసెస్ డిస్ట్రిబ్యూషన్లో మీ ఫాల్ట్ వల్ల ఇష్యూస్ అయిందని ఆ 2 పాయింట్లు చెప్పి మొత్తానికి చెల్లి అన్ననే నామినేషన్ చేయాల్సి వచ్చింది. ఇక అంతకుముందు ఏంటంటే ఫస్ట్ రౌండ్లో చెప్పాను కదా, సంజనాను తన బొమ్మ తన చేతికి రావడంతో దివ్య సంచాలకంగా పెట్టాడు కనుక బిగ్ బాస్ ఫ్యాబ్ చేయమంటే రీతునేమో సంజన చేసింది, ఆ రీతునేమో దివ్య చేసింది. దాంతో రీతు వర్సెస్ సంజన వచ్చింది. ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సింది. అప్పటికప్పుడు ఆవిడికి వేరే వాళ్ళ మీద పాయింట్లు ఉన్నాయి, ఈవిడికి వేరే వాళ్ళ మీద పాయింట్లు ఉన్నాయి. కానీ ఈ లిటిగేషన్ నామినేషన్ ప్రాసెస్ వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నీకు బాండ్ ఉందంటే నీకు బాండ్ ఉంది, నీకు డీమోన్ సపోర్ట్ ఉంది, ఇప్పుడు కూడా అందుకే బొమ్మ తీశాడు, మీ వల్ల హౌస్ హార్మోన్ మొత్తం దెబ్బతింట, నువ్వు అంటే గొడవలు, ఆ అంటే గొడవలు, మీరు కొట్టుకొని తిట్టుకొని ఎంత పంచాయతీ చేస్తున్నాను. వాస్తవానికి సంజన వాళ్ళ గొడవ పడిన ప్రతిసారి సర్ది చెప్పింది, కూల్ చేసింది, కామ్ డౌన్ చేసే ప్రయత్నమే చేసింది. కానీ ఇక్కడ పరిస్థితి వచ్చేసరికి ఆ గొడవల పాయింట్లను చెప్పాల్సిన పరిస్థితి, అంటే అవి చెప్పకూడదా, వ్యాలిడ్ పాయింట్లు కాదంటే కదా, వ్యాలిడ్ పాయింట్లే. కానీ ఆవిడికి వేరే వాళ్ళ మీద ఇంకా పాయింట్లు ఉన్నాయి. కానీ తప్పనిసరి పరిస్థితులు చేశానంటే ఆవిడ కూడా అట్లా చెప్పాల్సి వచ్చింది. మరి మీకు బాండ్ లేదా, మా వల్ల ఎవరికైనా నష్టమైందా, ఇబ్బంది పడ్డారా, మా బాండే మీకు కనిపిస్తుందా, ఇవన్నీ అడిగింది. కానీ ఆ బాండ్ వల్ల ఎక్కువ హౌస్ హార్మోన్ దెబ్బతినింది కదా, వాళ్ళ గొడవల వల్ల, పంచాయతీల వల్ల. ఫైనల్గా అటు తిరిగి అంత అయిపోయిన తర్వాత దివ్య సంజన తన బొమ్మ తనే లాస్ట్ వరకు తీసుకుంది కనుక ఆవిడకి నామినేషన్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ సంజన బోరు నేడుపు, నాకు సిక్ ఫీలింగ్ వచ్చింది, సారీ రీతి, నాకు ఆప్షన్ లేదు, తప్పనిసరి పరిస్థితులు నామినేట్ చేశాను, చెల్లికి పెట్టినట్టుగా అన్నం పెట్టాను, నేను నామినేట్ చేయాల్సి వస్తుంది, నాకు చాలా బాధ ఉంది, నువ్వు నా కోసం హెయిర్ సాక్రిఫైస్ చేసావు అని ఈవిడ మళ్ళీ పెద్ద ఏడుపు. ఆ రీతు వచ్చి లేదు సంజన గారు, నాకు అర్థమైంది, నాకు ఆప్షన్ లేక మీకు ఆప్షన్ లేక కదని అంటే డైరెక్ట్ నామినేషన్ పెడితే ఈ పంచాయతీలు ఉండవు కదా, వేరే లెవెల్లో ఫైర్ వచ్చేదేమో. ఆవిడ నాకు హెయిర్ సాక్రిఫైస్ చేసావు, ఎవరో చేయరు, బాధ అనిపించింది, ఇవన్నీ. సో మొత్తంగా వీళ్ళ నామినేషన్ కూడా ఇట్లా అయిపోయింది. ఫైనల్లీ అక్కడ సంజన అయితే నామినేషన్. సో ఇవి ఈ నామినేషన్ సంబంధించి మరి మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి, కామెంట్ అయితే చేయండి. ఎంతవరకు వీడియోకి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.